ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమః. ఆధ్యాత్మిక జాగృతి 25వ అధ్యాయం సద్గురు మహిమ. సద్గురు మహిమ గురించి చక్కగా సులభమైన శైలిలో వివరిస్తూ గురు పూర్ణిమ సందర్భంగా 2012 జూలై సాయిబాబా మాసపత్రికలో మాతృదేవి వ్రాసిన అద్భుతమైన వ్యాసం. సద్గురు మహిమ గూర్చి వర్ణించనెవరితరమో కాదని పెద్దలు చెబుతారు. అంటే గురుమహిమ మన ఊహకు అందనంతటి గొప్పది అని అర్థం. అసలు గొప్పది అంటే ఏంటి? కరుణ వర్షించడంలోనా, కఠినంగా శిక్షించడంలోనా? మామూలుగా మనం గురుమహిమ గురించి చెప్పుకునేటప్పుడు కరుణ వర్షించడంలోనేనని అనుకుంటాం. గురు మహిమ అంటే గురువు యొక్క చర్యలు అంతటి మహిమ గలవి అని అర్థం. సద్గురువు సకల చరాచర సృష్టిని సృష్టించి నిలిపి లయమొనరుస్తాడు. అందుకని ఈ సృష్టి మొత్తం ఆయన మహిమా స్వరూపమే. ఒక కవి హృదయం పులకించిన, ఒక గాయకుని హృదయం పరవశించిన, ఒక తాత్వికుని హృదయం చింతన చేసిన, ఎందరు ఋషులు మునులు యోగులు తమ తపస్సుల ద్వారా ధ్యానించిన, ఎందరు వైజ్ఞానికులు పరిశోధనలు జరిపినా వారు తెలుసుకునేది ఆయన మహిమాన్విత సృష్టిలో అణువంత మాత్రమే. అలాగే స్థితి లయములు కూడా ఆయన యొక్క మహిమా స్వరూపమే. గురు మహిమ అతి చిత్రమైనది. పసిపిల్లవాడికి తాయిలం పెట్టినట్లు మనకు తాయిలాలుగా చిన్న చిన్న కోరికలు వెంటనే తీర్చి మనలను మురిపిస్తుంది. కొద్దిగా ఎదిగాక ఒక చెంపను ముద్దు పెట్టుకుంటూ మరొక చెంపను పగలగొడుతున్నట్లు కొన్ని కోరికలు తీరుస్తూ కొన్నింటిని తీర్చక ఏడిపిస్తూ ఉంటుంది. ఒక చెంప వాయిస్తున్నట్లు కొన్ని కష్టాలను తీర్చక నేను లేననుకోవడానికి వీలు లేనట్లు కొన్ని కోరికలు తీరుస్తూ కాసేపు ఏడిపిస్తూ కాసేపు నవ్విస్తూ తను తప్ప గతి లేనట్లు ప్రవర్తిస్తుంది. సాధనలో ఎదిగిన వాడికి, అంటే ఇంకా బాగా తనను నమ్ముకున్న వాడికి ఒట్టి చంపదెబ్బలు మాత్రమే కాదు, కొరడా జడిపించడం కూడా చేస్తుంది. ముద్దులు మిఠాయిలు ఏమాత్రం ఉండవు. సద్గురువు మహిమ వెన్నవలే అతి మృదువైనది, అంతేకాదు వజ్రం వలె అతి కఠినమైనది కూడా. అయితే ఎవరెవరి స్థాయిని బట్టి వారి వారి పట్ల అట్లా ప్రవర్తించడం ప్రసాదించడం చేస్తుంది. అయితే ఎంత కఠినంగా ఉంటుందో అంత శ్రేయస్సును చేకూరుస్తుంది. అంతటి మహిమగల సద్గురువు చేసిన కొన్ని లీలలను ఇప్పుడు చెప్పుకుందాం. సద్గురుని లీలలు చిత్ర విచిత్రాలుగా ఉంటాయి. ఆయన ఒక నిరుపేదవాడిని గొప్ప ధనవంతుడిగా చేస్తాడు. మరొకరిని నిష్ఠ దరిద్రునిగా చేసి చూస్తూ ఊరుకుంటాడు. ఒకరికి ప్రాణం పోస్తే మరొకరిని నిర్దాక్షిణ్యంగా ప్రాణం తీస్తాడు. చాకలివానికి సామ్రాజ్యం ఇస్తాడు. మూగవానిని వేదాంగ పారంగతుడి చేస్తాడు. గొడ్రాలికి సంతానం ప్రసాదిస్తాడు. ఇలా ఎందరికో ఎన్నో కోరికలు తీరుస్తాడు. అయితే గురుమహిమకు మరో కోణం కూడా ఉంది. అది రెండు వైపులా పదునున్న కత్తిలాగా పనిచేస్తుంది. గురువు ఒక ప్రక్క మధురమైన పండ్ల ముక్కలు కోసిపెట్టినట్లు మధురానుభవాలను ప్రసాదిస్తూనే మరొక వంక ఆపరేషన్ చేసినట్లు కష్టాలను కూడా ప్రసాదిస్తాడు. అయితే వైద్యుడు మన శరీరానికి పనికిరాని హాని కలిగించే వాటిని తొలగించడానికి సవరించడానికి ఆపరేషన్ చేసినట్లే సద్గురువు కూడా కష్టాలను అనుభవించేటట్లు చేసి వెనుక తానుండి శ్రేయస్సును చేకూరుస్తాడు. వైద్యుడు మనకు ఆరోగ్యాన్ని ప్రసాదించినట్లే సద్గురువు పరమార్థాన్ని ప్రసాదిస్తాడు. సమర్థ సద్గురువైన శ్రీ షిరిడీ సాయిబాబా పూజ్యశ్రీ మాస్టర్ గారిని ప్రథమ దర్శనంలోనే అంతగా అనుగ్రహించి ఆయన ద్వారా తాము చేయదలుచుకున్న లోక కళ్యాణ కార్యక్రమాన్ని చేయించుకుంటున్నప్పటికీ మరొక వైపు లౌకిక జీవితంలో ఆయనకు అనేక ఒడిదుడుకులను ప్రసాదించారు. నల్లేరు మీద నడక కాకుండా పల్లేరుకాయల మీద నడకగా సాగింది ఆయన జీవితం. అన్ని వైపుల నుంచి ఆయనకు ఎదురుగాలులే వీచాయి. తమను అడిగిన వారికి అడగని వారికి కూడా వారి అవసరాలు గుర్తించి ఆర్థిక సహాయం అందించిన ఆయన ఆర్థికంగా ఎంతో ఇబ్బంది పడవలసి వచ్చింది. సరి అయిన ఆధ్యాత్మికతను బోధించినందుకు గాను ఆధ్యాత్మికత అంటే సరిగా తెలియని వారందరి యొక్క ఎదురుదాడులను ఎదుర్కోవలసి వచ్చింది. ఇలా సత్యాన్ని బోధించిన ప్రతి విషయంలోనూ ఎదురుదాడులను ఎదుర్కొంటూ ఎదురు బాటలోని ముళ్ళని ఏరివేసుకుంటూ ముందుకు సాగిపోయారాయన. అయితే ఆయనను నమ్ముకుంటే కష్టాలను ఎదుర్కోవలసిందేనా అన్నది ప్రశ్న. కానీ ఆయనను నమ్ముకోకపోతే కష్టాలను తొలగించుకోగలమా అన్నది ఎదురు ప్రశ్న.
అసలు తమను నమ్ముకున్న వారిని కష్టాల పాలు చేస్తారనడం లోకంలో పరిపాటి. అయితే వారిని నమ్ముకోవడం ఎందుకు? అందుకనే అంతగా వారిని నమ్ముకోకుండా కష్టాలొచ్చినప్పుడు మాత్రమే వారిని ఆశ్రయిస్తే వాటిని వారు తొలగిస్తారు, లేకపోతే లేదు. అంత మాత్రం భక్తి మనకు చాలు. అంతకు మించి మనకొద్దు, అవసరం లేదు కూడా. కారణం, ఎంత ఎక్కువగా భక్తి ఉంటే అంతగా కష్టాలు పడవలసి వస్తుంది అని చాలామంది పరిమితమైన భక్తితో సద్గురువులను ఆశ్రయిస్తూ ఉంటారు. అయితే నిజంగా సద్గురువు అలా ఎందుకు చేస్తాడు? దానిలో ఉన్న అంతరార్థం ఏమిటి? అంతగా కష్టాలు పెట్టినా భక్తులు వారిని వదులుకోకపోవడానికి కారణం ఏంటి? సద్గురు భక్తి వలన తలకు మించిన కష్టాలు రాక తప్పవా? జీవితంలో కష్టసుఖాలు రెండూ అనుభవించడం అన్ని జీవులకు సమానమే. కానీ మానవుడు మాత్రం ఈ రెంటిని పోల్చి చూసుకొని కష్టాలలోంచి బయటపడే ప్రయత్నం చేస్తాడు. అంటే మానవుని అభివృద్ధికి కష్టాలు ఒక కారణమని చెప్పవచ్చు. అట్టి కష్టాలే లేకుంటే మానవుడు అభివృద్ధి చెందడానికి కావలసిన ప్రయత్నం చేయడు. అంటే ఇటు లౌకికంగానూ అటు పారమార్థికంగానూ కూడా జడుడుగా స్తబ్దుడుగా మిగిలిపోతాడు. అంతేకాదు, శక్తికి మించి సద్గురు వెన్నడు ఆధ్యాత్మికతలోకి లాగజోడడని పూజ్యశ్రీ మాస్టర్ గారు చెప్పేవారు. అంటే భక్తునికి వివేక వైరాగ్యాలు కలుగజేయడానికి, కర్మ క్షాళన చేయడానికి అవసరమైన కష్టాలు ప్రసాదిస్తాడు సద్గురువు. అలా కాక పూర్వకర్మ వలన భరించలేనంతటి కష్టాలు వచ్చినప్పుడు తోడుండి రక్షిస్తాడు. అవసరమైతే అట్టి కర్మను తొలగిస్తాడు కూడా. మనసుకు వివేకాన్ని, వైరాగ్యాన్ని, ధర్మంగా నడవడానికి కావలసిన మానసిక దారుఢ్యాన్ని, సాధనకు కావలసిన పట్టుదలను క్రమంగా మనకు కష్టాలు అలవరుస్తుంటాయి. అలానే జీవితానికి కావలసిన స్ఫూర్తిని, ఉత్సాహాన్ని, సుఖాలు, సంతోషాలు మనకు కలిగిస్తాయి. సద్గురువు తన భక్తునికి క్రమపద్ధతిన, తగు రీతిన ఆ భక్తుని కర్మశేషాన్ని అనుసరించి ఇట్టివి ప్రసాదిస్తాడు. ఈ విషయం సద్భక్తునికి మరువలేని సత్యంగా నిలుస్తుంది గనుక కష్టాలకు బెదరక తన గురువు రక్షణను గుర్తుంచుకొని ధైర్యంతో, ఓర్పుతో, పట్టుదలతో వాటిని ఎదుర్కొంటాడు. తన కర్మ క్షాళనమవుతున్నందుకు సంతోషిస్తాడు. నేర్వవలసిన పాఠాలను నేర్చుకుంటాడు. తన జీవితంలోని కష్టసుఖాలన్నీ ఆ సద్గురు మహిమే అని గుర్తుంచుకొని పులకరిస్తుంటాడు. కష్టాలకు కృంగక, సుఖాలకు పొంగక సమత్వాన్ని సాధిస్తాడు. కష్టాలు భక్తులకు, భక్తులు కాని వారికి కూడా వస్తాయి. అయితే వారు అనుభవించే తీరులోనే తేడా ఉంటుంది. భక్తులు వాటిని అంతగా పట్టించుకోరు. జీవితంలో కష్టసుఖాలు వస్తుంటాయి, పోతుంటాయి. అవి సహజమేనని భావిస్తారు. చేయవలసింది భగవంతుని స్మరణ, శరణాగతి మాత్రమేనని, ఆయనకు నచ్చినట్లు కర్తవ్యాన్ని నిర్వర్తించడమేనని తలుస్తారు. లేక అవి సద్గురువు తమకు పెట్టే పరీక్షలని తలుస్తారు. లేక వాటిని ప్రసాదాలని కూడా తలచవచ్చు. అందుకే వాటికి వారు కృంగరు, శాంతితో ఉంటారు. భక్తులు కానివారు, అంటే సామాన్యులు, కష్టాలు వచ్చినప్పుడు బాధపడుతూ వాటికి కారణమైన పరిస్థితులను, వ్యక్తులను తిట్టుకుంటూ ఇతరులకు, తమకు అశాంతిని కలుగజేసుకుంటారు. ఇటువంటి భావాల వలన అవి ఇంకా ఇంకా పెరిగి సంస్కారాలు బలపడి నిరంతరం అశాంతిపూర్వకమైన ఆలోచనలతో సతమతమవుతుంటారు. ఉదాహరణకు ఆర్థిక ఇబ్బందులు, ఆరోగ్య పరిస్థితులు, చదువు, ఉద్యోగ సమస్యలు మాత్రమే గాక ఉదయం లేచింది మొదలు వారిట్లా ఉన్నారనో, వీరిట్లా అన్నారనో, లేక వారిట్లా చేశారనో అనుకుంటూ శాంతిని కోల్పోతుంటారు. ఇవి మాత్రమే గాక హోదా, అంతస్తు, పరువు ప్రతిష్టలు, మర్యాదలు వీటన్నిటినీ ఆధారం చేసుకొని వాటిని నిలుపుకోవడానికి శతవిధాలుగా ప్రయత్నించడంలో అశాంతిని కొని తెచ్చుకుంటారు. అతి చిన్న విషయాలు కూడా అతి పెద్ద విషయాలుగా వాళ్ళను బాధ పెడుతుంటాయి. ఉదాహరణకు ఒకరు తమను పలుకరించలేదనో, నమస్కరించలేదనో, కూర్చోమనలేదనో, తినడానికి తాగడానికి ఏమీ అడగలేదనో ఇలాంటి వాటిని భూతద్దంలో నుంచి చూస్తూ శాంతిని కోల్పోతారు. జీవితాంతం వాటిని తలుచుకొని వాపోతుంటారు కూడా. కానీ నిజమైన భక్తులకి ఇవేవీ పట్టవు, పట్టకూడదు కూడా. వారిటువంటి వాటిని చాలా అల్ప విషయాలుగా తలుస్తారు. వారు మర్యాదల కోసం, పొగడ్తల కోసము వెంపర్లాడరు. ఇవన్నీ ఉన్నా లేకపోయినా ఒకటిగానే భావిస్తారు. వాళ్ళకు అసలు అవి పట్టవు కూడా. అలాగని వాళ్ళు
తమ కర్తవ్యాన్ని నిర్లక్ష్యం చేయరు. నిస్వార్థంగా తమ కర్తవ్యాన్ని సక్రమంగా నిర్వర్తిస్తారు. నిజమైన భక్తులు ఎల్లప్పుడూ తృప్తితో ఉంటారు. వారు పస్తులుండవలసి వచ్చినా బాధపడరు. దీనికి ఉదాహరణ బాబా చరిత్రలోని మహల్సాపతి, శ్రీ గురు చరిత్రలోని యాయవార వృత్తిలో జీవించే నిరుపేద బ్రాహ్మణుడు. అలాగే సాటేకు షిరిడీ గ్రామంలో వచ్చిన వ్యతిరేకత వల్ల బాబాను దర్శించడానికి వీలు పడకపోయినా అతడు బాధపడలేదు. బాబా తన శ్రేయస్సుకే అలా చేశారని భావించి తాను ఉన్న చోటనే బాబా సేవ చేసుకున్నాడు. అలాగే దీపకుడు మొదలైన శిష్యులను గురువు ఎలా బాధలు పెట్టారో గురుచరిత్రలో చూడవచ్చు. అంటే నిజంగా సద్గురువును విడువక ఆశ్రయిస్తే మనకు కనిపించే కష్టాలు వాళ్లకు కష్టాలుగా అనిపించవన్నమాట. అంటే ఆయన ప్రసాదించే శాంతి ముందు ఇవి అత్యల్పాలన్నమాట. ఎంత ఉన్నా ఇంకా లేదనే కొరత, ఎన్నిసార్లు మనకిష్టమైనవి తిన్నా ఇంకా ఇంకా తినాలనే కోరిక, ఎంతగా సుఖాలను అనుభవిస్తున్నా ఇంకా ఇంకా అనుభవించాలన్న తపన, ఇవేవీ వారికి ఉండవన్నమాట. అంటే మనకు ఎంతో ఇష్టమైన పదార్థం కడుపు నిండా తిన్నప్పుడు కలిగే తాత్కాలికమైన తృప్తి, మనం కోరుకున్న సుఖాలను అనుభవిస్తున్నప్పుడు ఉండే తాత్కాలిక సంతోషం వారికి ఎప్పుడూ ఉంటాయన్నమాట. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రపంచంలోని మానవజాతి అంతా దేనికోసమైతే ప్రాకులాడుతూ దానిని పొందలేకపోతున్నదో అట్టి దానిని భక్తునికి ప్రసాదిస్తాడు సద్గురువు. అట్టి అపారమైన అంతులేని తృప్తి శాంతులను ప్రసాదిస్తాడు గనుకనే సద్గురువును సద్భక్తులు విడవలేరు కూడా. అంతేకాదు, అట్టి సద్భక్తిని సద్గురువు తనంతటి వానిగా కూడా చేస్తాడు. అట్టి వారిని ఆశ్రయించి మరెందరో ఐహిక ఆముష్మిక సుఖాలను పొందుతారు. ఇక్కడ విచిత్రం ఏమిటంటే అట్టివారినే మనం కూడా కోరికలు తీర్చుకోవడానికి ఆశ్రయిస్తాం. మరి ఆయన అంతగా కష్టాలనే ప్రసాదించేవాడే అయితే అట్లా అనుభవించేవారినే మనం ఎందుకు ఆశ్రయిస్తున్నాం? వాళ్ళ దగ్గర శాంతి సౌఖ్యాలను ఎందుకు పొందగలుగుతున్నాం? మన కోరికలను ఎలా తీర్చుకోగలుగుతున్నాం? ఇందుకు ఉదాహరణ పూజ్యశ్రీ మాస్టర్ గారు. ఆయనకు ఆత్మానుభూతిని ప్రసాదించి తనంతటి వారుగా చేశారు బాబా. తద్వారా కొన్ని కోట్ల మందికి ఈనాడు శ్రేయస్సు చేకూరుస్తున్నారు. పూజ్యశ్రీ మాస్టర్ గారు అనేక విధాలుగా చేసిన సద్గురు సాయి తత్వ ప్రచారం వలన కొందరు చిన్న పెద్ద కోరికలు తీర్చుకుంటుంటే, కొందరు ఇహపర శ్రేయస్సును పొందుతున్నారు, కొందరు పరమైన తత్వాన్నే పొందుతున్నారు. అట్టి అద్భుతమైనది గురుమహిమ. నిజంగానే అట్టి గురుమహిమను కొనియాడడం ఎవరితరం? ఇప్పుడు ఆలోచిస్తే తెలుస్తుంది. గురుమహిమ కష్టాలను ప్రసాదిస్తుందా? జన్మనెత్తిన తర్వాత కష్టసుఖాలు ఎలాగో తప్పవు. నిజభక్తునికి అవన్నీ నీటి మీద వ్రాసిన గీతలలాగా జీవితంలో వచ్చి వెళ్ళిపోతుంటాయి. కానీ అంతులేని తృప్తి శాంతులతో అతడు ఆనందాన్ని అనుభవిస్తుంటాడు. అంతకంటే ఎవరికైనా కావలసినదేమున్నది? ఈ కృతజ్ఞతా మహోత్సవ సందర్భంగా అట్టి అచంచలమైన గురుభక్తిని ప్రసాదించమని, ఈ గురు పూర్ణిమ నుంచి అయినా అట్టి గురుభక్తిని అలవర్చుకునే శక్తిని అనుగ్రహించమని సద్గురు శ్రీ సాయినాథుని స్వరూపమైన పూజ్యశ్రీ మాస్టర్ గారిని మనసారా ప్రార్థిద్దాం. జై సాయి మాస్టర్. 25వ అధ్యాయం సమాప్తం. ఓం సాయిరాం.